ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని కట్టడి చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమితి సభ్యులు శశికాంత్ ఆరోపించారు. నేడు మెదక్ పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ పరిపాలన విధానం మారలేదన్నారు. అందరికీ నమస్తే. నా పేరు శశికాంత్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారి 6 నెలలు కావస్తుంది. ప్రభుత్వం మారింది కానీ ఈ యొక్క ప్రభుత్వం యొక్క తీరు, ప్రభుత్వ అధికారుల యొక్క స్పందన మాత్రము అలాగే ఉందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తూ ఉన్నది. ఎందుకనంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, ఈ యొక్క దేశ భవిష్యత్తు కావచ్చు నిర్ణయించేటటువంటి విద్యార్థుల యొక్క జీవితాలను కొనసాగించే విద్యారంగాన్ని ఈరోజు పట్టించుకుంటున్నటువంటి పాపాన పోతలేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఈరోజు 6 నెలలు కావస్తూ ఉన్నది. ఈ యొక్క ముఖ్యమంత్రి క్యాబినెట్లో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేని దిక్కుమాల ప్రభుత్వాన్ని చెలాయిస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు విద్యాధికారులను చూసుకున్నామంటే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో అనేక రకాలుగా ఫీజుల పేరుతో ఒత్తిడికి గురి చేసి ఈరోజు అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పాఠశాలలలో పుస్తకాలు అమ్మాలనేటటువంటి నిబంధనకు వ్యతిరేకంగా రోజు పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నిటికీ తెలిసినప్పటికీ విద్యాధికారులు పట్టించుకుంటున్నటువంటి పాపాన పోతలని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తున్నది. ఇదే రకంగా కొనసాగిస్తూ ఉంటే ఏబీవీపీ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఈరోజు డిఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను అరికట్టాలని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఈరోజు అక్రమంగా విక్రయిస్తున్నటువంటి ఏదైతే పాఠ్య పుస్తకాలు ఉన్నాయో అవన్నిటినీ ఈ 7 రోజులలో సీజ్ చేయాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేసిన విధంగా ఈ 7 రోజులలో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి పాఠశాలను సీజ్ చేయకపోతే 8వ రోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.